ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్తో నేతలు చర్చించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీ ద్వారా జరిగిన పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో అనేక అవకతవకలు జరిగాయని వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి లైవ్లో అందిస్తారు. ఇక మాధవి, చెప్పండి, ఇప్పటికే రేవంత్ రెడ్డి 2 రోజుల పర్యటనలో ఢిల్లీలో ఉన్నారు. అయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి కూడా పోటీ జరిగిన పరీక్షలకు సంబంధించి కూడా ఇప్పటికే యూపీఎస్సీ చైర్మన్తో కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? శాలిని, ఈరోజు 2వ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అలాగే నిన్న మాట్లాడిన విషయాల తర్వాత కూడా ఈరోజు మన మనోజ్ సోనీని కలిశారు. మన టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇద్దరు కూడా అక్కడ తెలంగాణ పోటీ పరీక్షల గురించి చైర్మన్ ప్రభుత్వం బీఆర్ఎస్ పోటీ పరీక్షల తెలంగాణ పోటీ పరీక్షల ప్రశ్నపై భ్రష్టు పట్టించారు. ఇక ముందు కూడా జరగబోయే ప్రశ్న పత్రాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే గతంలో జరిగిన తప్పిదాలన్నీ ఈసారి తెలంగాణ పోటీ పరీక్షల్లో జరగకుండా వారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది శాలిని. అలాగే ఇప్పుడు అంతకుముందు కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు అలాగే రాజీనామా పత్రాలు కూడా గవర్నర్ దగ్గరే ఉండడం జరిగింది. వాటిపైన ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గవర్నర్ కూడా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సింది. రాజీనామాలపైన కఠినంగా మాత్రం ఈ పోటీ పరీక్షలకు మాత్రం ఎలాంటి లీకేజీలు మాత్రం జరగకుండా ఈసారి చూసుకోవాలని మాత్రం ప్రయత్నిస్తున్నారు శాలిని. థ్యాంక్ యూ మాధవి.